Okay, Ma. Now we will do some problems on Fazan's rules. Okay. ఇప్పుడు మనం ఈ Fazan's rules మీద నేను మీకు కొన్ని అంటే ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ద హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్? అంటే మోస్ట్లీ మన క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా ఎంసెట్ పేపర్స్ ఈ అయానిక్ క్యారెక్టరే ఎక్కువ అడుగుతున్నారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కోవలెంట్ క్యారెక్టర్, కానీ మీరు మాత్రం దానికి ఆపోజిట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ హ్యాస్ ద హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో ఏది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. అంటే బేసికల్గా అయితే ఫాజన్స్ రూల్స్ కోవలెంట్ క్యారెక్టర్కి ఏం చెప్పాను నేను. సో ఫస్ట్ థింగ్ ఈస్ సో డిఫరెంట్ cations and different anions given na. See here, first compound HF given means this contain hydrogen cation, fluoride anion. Next one NaCl given means Na plus cation, Cl minus anion. Next K plus cation, Cl minus anion. Then here cesium plus ion, cation, F minus anion. Different cations and anions given, isn't it? So ఇక్కడ ఏంటి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సో నేను మీకు ఏం చెప్పా, కోవలెంట్ క్యారెక్టర్ ఫాజన్స్ రూల్స్ స్మాల్ సైజ్డ్ క్యాటియాన్ అయితే కోవలెంట్ అంటే అయానిక్ ఏమవుతుంది, లార్జ్ సైజ్డ్ క్యాటియాన్ అయానిక్ క్యారెక్టర్ అవుతుంది, అంతే కదా. సో సెకండ్ ఏంటి, మీరు మోస్ట్లీగా అయితే ఈ 2 గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? స్మాల్ సైజ్డ్ క్యాటియాన్ కోవలెంట్, లార్జ్ సైజ్డ్ క్యాటియాన్ అయానిక్. సెకండ్ ఏంటి, లార్జ్ సైజ్డ్ ఆనియాన్ కోవలెంట్ అంటే ఆపోజిట్ ఏమవుతుంది, స్మాల్ సైజ్డ్ ఆనియాన్ ఈస్ కోవలెంట్. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేయండి సైజెస్. ఇప్పుడు NaKCS ఇవి క్యాటయాన్స్ కదా ఇందులో, అవునా? సో Na+1 అంటే ఇప్పుడు హైడ్రోజన్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఈ 3 కంపేర్ చేద్దాం, ఎందుకంటే ఒకటే గ్రూప్ కదా. సో Na+1, K+1, CS+1 మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అంటే ఏంటి, ఇక్కడ Na+ తర్వాత K+, CS+ అంటే అకార్డింగ్ టు దట్. సో ఇయర్ CS+1 హ్యాస్ మోర్ మీన్స్ large size, isn't it? Large size. So according to that concept, what here, cesium should be more ionic. ఎందుకు? సో ఇక్కడ cations లో కంపేర్ చేస్తే ఏది లార్జ్ సైజ్ ఉంటుంది, cesium+1. సో లార్జ్ సైజ్ క్యాటయాన్ ఉంది, మోర్ అయానిక్ అన్నట్టు. అకార్డింగ్ టు విచ్ రూల్స్, ఫాజన్స్ రూల్స్. సో అది క్యాటయాన్ పరంగా చూస్తే విత్ రెస్పెక్ట్ టు క్యాటయాన్. అండ్ ఆనియాన్ తీసుకుందాం. సో ఆనియాన్స్ ఆర్ వాట్ హియర్, F-1, 2 types of anions are given, isn't it? So means here ionic character ki enti, small size. So small size anion is favor for what, ionic character, ante kada. So ante idi large size aithe idem kavali, small size. మనం దీంట్లో 3 కాంపౌండ్స్ లా కంపేర్ చేస్తే Cl- both having Cl-, but here F- is there, means F- has small size than Cl-. So what is the option my here? Actually, what is the correct answer in this compound? If we compare these 3 compounds in this, so this compound contains large size cation, small size anion. So according to Fazan's rules, so large size cation and small size anions having more ionic character. So ఇది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఏంటి, లార్జ్ సైజ్ క్యాటయాన్, స్మాల్ సైజ్ ఆనియాన్. ఈ 3 కాంపౌండ్స్ కంపేర్ చేస్తే మరి దేంట్లో మనకి కరెక్ట్ అంటే అకార్డింగ్ టు ఫాజన్స్ విచ్ వన్ ఈస్ మోర్ అయానిక్, cesium fluoride. So which one is correct answer here, cesium fluoride, it's CSF. Why, what is the reason here? According to Fazan's rules we can say cesium cation has large size compared to these 2, and here F- is anion, so it has small size compared to this chloride. Okay, so which one is the correct answer? So cesium fluoride. So what is the answer here, solution? So CS+1 has large size than, this is the reason, than K+1,
Na plus 1. Okay. So then next F minus. F minus 1 has small size than water Cl minus. They are both having same anion. So that's why here cesium, according to Fazl's rules, cesium fluoride is more ionic. Okay. So what is the question? Has the highest ionic character. Which one? Cesium fluoride. Okay, next, which is the highest melting halide among the following? So here different halides. See these options. So all compounds having Na plus 1 is the common, isn't it? So all these compounds having cation, same cation but different anions. So actually here you have to remember basic concept is ionic compounds having high melting point than covalent compounds. ఓకే అంటే బేసిక్ థింగ్ మళ్ళీ ఏం గుర్తు రావాలి మనకి ఈ ఇచ్చిన కాంపౌండ్స్లలో ఏది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుందో అది హై మెల్టింగ్ పాయింట్, దేనికి తక్కువ కోవలెంట్ అంటే తక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుందో అది లో మెల్టింగ్ పాయింట్ అన్నట్టు. సో మన క్వశ్చన్ ఏం అడిగిందమ్మా, హైయెస్ట్ మెల్టింగ్ హాలైడ్ అన్నాడు అంటే దట్ హాలైడ్ షుడ్ బి వాట్ హియర్ అయానిక్. అంటే జనరల్ అయానిక్ కాంపౌండ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ionic compounds having more melting point and boiling point than covalent compounds. Why? Because in ionic compounds strong electrostatic force of attraction is there. That's why here ionic compounds having more melting and boiling points than covalent compounds. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఏది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ అంటే ఇచ్చిన 4 కాంపౌండ్స్లలో ఏది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుందో సో దాన్ని మనం హై మెల్టింగ్ కాంపౌండ్గా హాలైడ్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో అంటే ఏంటి ఇక్కడ దేని Na+1 కామన్ ఉంది, కానీ ఇప్పుడు అయానిక్ క్యారెక్టర్ ఏది మోర్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో విత్ రెస్పెక్ట్ టు anions ఓన్లీ. ఓకే, దిస్ కాంపౌండ్ హ్యావింగ్ డిఫరెంట్ anions నా. సో క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, ఫ్లోరైడ్. యాక్చువల్లీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, అకార్డింగ్ టు ఫాజల్స్ రూల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అయానిక్ క్యారెక్టర్కి అయితే స్మాల్ సైజ్డ్ anion. ఓకే, ద కాంపౌండ్ విచ్ కంటైన్స్ స్మాల్ సైజ్ anion that has more ionic character. Okay, so see here Cl minus, Br minus, I minus, F minus. So which one has small size ma? Already you know that F minus ఎందుకంటే గ్రూప్ లో F Cl Br I వస్తుంది అంటే ఫస్ట్ F minus has small size. Okay, so which one is correct option here? NaF. Sodium fluoride has high melting point halide. Why? What is the reason? Actually NaF is more ionic than remaining halides. Why? Because according to which rule? Fazl's rule. So according to Fazl's rules you have to remember small sized anion has more ionic. So among the all halides anions, F minus has small size. So that NaF is more ionic and high melting point compound. Okay. Then, okay, so next question is what my here? Find out the correct order of ionic character in the following molecules. Idi recent MSET previous question paper lo ichinadamma question here. See, ఏంటి మన క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్. అంటే మనకి మాలిక్యూల్స్ ఇచ్చారు, దాంట్లో ఏంటి ఆప్షన్స్లో ఇచ్చింది డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాడు, అంతేనా? సో ఏ ఆర్డర్ రాయాలి మనం? అయానిక్ క్యారెక్టర్ ఆర్డర్. సో అంటే ఏం ఫాలో అవ్వాలి? ఇక్కడ కూడా మనం ఫాజల్స్ రూల్స్ని అప్లై చేయాలి ఇలాంటి క్వశ్చన్స్కి. అంటే రీసెంట్ ఇయర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువనే ఇస్తున్నాడు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి బేసిక్ రూల్ ఏంటమ్మా? ఫస్ట్ మనకి N2 నో డౌట్ కోవలెంట్, ఓకేనా? నైట్రోజన్ హోమో అటామిక్ మాలిక్యూల్ కదా. సో హోమో అటామిక్ మాలిక్యూల్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండదు. సో హోమో అటామిక్ మాలిక్యూల్స్లో కంపల్సరీ ఏ బాండ్ ఉంటుంది? కోవలెంట్ బాండ్. అది బేసిక్ కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది పక్కా ఏంటి? కోవలెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి అయానిక్ క్యారెక్టర్ డిక్రీజింగ్ రాయాలి, ఏది ఫస్ట్ ఎక్కువ వస్తుంది చూడాలి. దీంట్లో ఫస్ట్ మనం క్యాటయాన్, ఇది పక్కా మెటల్ పొటాషియం.
Next lithium metal. Here sulfur non-metal. జనరల్గా బేసికల్గా ఏంటి అయానిక్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అకార్డింగ్ టు ఫాజల్స్ టు నో దట్ వాట్ ఇక్కడ దేనికి ఎక్కువ అంటే లార్జ్ సైజ్డ్ క్యాటయాన్ అనేది అయానిక్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. అంటే అకార్డింగ్ టు దాట్ టు నో దట్ వాట్ హియర్ జనరల్గా పొటాషియం అనేది లిథియం ఇవి రెండు మెటల్సే, కాకపోతే దేని సైజ్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం సైజ్ ఎక్కువ ఉంటుంది. సో పొటాషియం సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఏంటి మనకి ఇక్కడ ఈ పొటాషియంది ఫస్ట్ మోర్ కోవలెంట్ ఉంటుంది అంతేనా. సో పొటాషియం ఏంటి మోర్ కోవలెంట్ రావాలి. 4 తీసుకుంటే లిథియం ఫ్లోరైడ్ ఓన్లీ ఇక్కడ ఏంటి మన ఇది ఆనియాన్ కంపేర్ చేయాలి. సరే పొటాషియం చూసాము. నెక్స్ట్ ఏంటి ఆనియాన్ కంపేర్ చేస్తే ఇది యాక్చువల్లీ మనకి స్మాల్ సైజ్ వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ కంటే స్మాల్ సైజ్ వస్తుంది కాబట్టి. సో లిథియం ఫ్లోరైడ్ ఈస్ మోర్ అయానిక్ అన్నట్టు. ఓకేనా. సో ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్ షేరింగ్ ట్రాన్స్ఫరింగ్. నెక్స్ట్ ఇది స్మాల్ సైజ్ ఆనియాన్. ఓకే. సో 4th వన్ దిస్ ఈజ్ మోర్ అయానిక్ అంటే మళ్ళీ పక్కా దిస్ ఈజ్ నాన్ మెటల్. ఇది అంటే నాన్ మెటాలిక్ నేచర్ తీసుకున్నా ఇది ఎక్కువ నాన్ మెటల్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చార్జ్ మనకి ఆక్సిజన్ మీద ఏమొస్తుందమ్మా, ఇంకో కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ. ఏంటి ఆక్సిజన్ మీద -2 ఉంటుంది చార్జ్, ఆక్సిజన్ మీద -2 ఉంటుంది, ఫ్లోరైడ్ మీద ఏంటి -1 ఉంటుంది. సో ఫాజల్స్ రూల్స్ అకార్డింగ్ టు ఫాజల్స్ రూల్స్ ఏంటంటే లో చార్జ్డ్ క్యాటయాన్ అయినా ఆనయాన్ అయినా కూడా అయానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, అయానిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. లో చార్జ్ అయితే అయానిక్ క్యారెక్టర్ అమ్మ, మోర్ చార్జ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్. ఓకేనా. అదొకటి ఇక్కడ అది బేసిక్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం చెప్పలేము ఇక్కడ, నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఏంటి ఇక్కడ ఆనియాన్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ఆక్సిజన్ మీద -2 వస్తుంది, ఫ్లోరైడ్ మీద -1 ఉంటుంది. అంటే చార్జ్ లెస్ ఉంటే అయానిక్, మోర్ ఉంటే కోవలెంట్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా. సో అంటే అకార్డింగ్ టు దట్ కాన్సెప్ట్ LiF యాజ్ మోర్ అయానిక్. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది మనకి తర్వాత సెకండ్ పొటాషియం ఆక్సైడ్, ఎందుకంటే మెటల్స్. నెక్స్ట్ తర్వాత ఏంటి సల్ఫర్ డయాక్సైడ్, ఎందుకంటే ఇది పక్కా ప్యూర్ కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి ఇది లీస్ట్ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. మనకి ఏం రాయమన్నాడు, ఆర్డర్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ అడిగాడు ఇక్కడ. మన క్వశ్చన్లో ఏం అడిగాడు, అయానిక్ క్యారెక్టర్ అడిగినారు, కోవలెంట్ క్యారెక్టర్ కాదు. ఓకేనా. ఫాజల్స్ రూల్స్ పక్కా పర్ఫెక్టా. కోవలెంట్ క్యారెక్టర్కి ఏం గుర్తుపెట్టుకుంటారు, ఫస్ట్ది స్మాల్ సైజ్డ్ క్యాటయాన్, సెకండ్ లార్జ్ సైజ్డ్ ఆనియాన్, మోర్ చార్జ్, సూడోయినెట్ గ్యాస్. అదే అయానిక్ క్యారెక్టర్ అయితే మీకు దీనికి పక్కా ఆపోజిట్ రావాలి అంతేనా. ఇది సో మోర్ స్మాల్ సైజ్ క్యాటయాన్ అంటే అయానిక్ క్యారెక్టర్కి ఏమొస్తుంది లార్జ్ సైజ్డ్ క్యాటయాన్. నెక్స్ట్ కోవలెంట్ క్యారెక్టర్కి ఏం చెప్పాలి, లార్జ్ సైజ్డ్ ఆనియాన్ అంటే అయానిక్ క్యారెక్టర్కి స్మాల్ సైజ్డ్ ఆనియాన్. ఓకే. సో కోవలెంట్ క్యారెక్టర్కి మోర్ ఛార్జ్ అన్నా కదా, అంటే అయానిక్ క్యారెక్టర్కి ఏం రావాలి లెస్ ఛార్జ్. అందుకే క్యాటయాన్ అయినా ఆనియాన్ అయినా దేని మీదైనా లెస్ ఛార్జ్. నెక్స్ట్ 4th ఏంటి ఇక్కడ సూడో ఇనర్ట్ గ్యాస్ అయితే కోవలెంట్ క్యారెక్టర్. అదే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఇది సూడో అంటే ఇదేం కావాలి ఇనర్ట్ గ్యాస్ అయితే అయానిక్. ఓకేనా. సో అంటే అందుకే కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒకటి కోవలెంట్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటే దానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయానిక్ క్యారెక్టర్. కాకపోతే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగా అయానిక్ క్యారెక్టరే అడుగుతాడు, అందుకే అయానిక్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫస్ట్ కండిషన్ లార్జ్ సైజ్డ్ క్యాటయాన్, దెన్ స్మాల్ సైజ్డ్ ఆనియాన్, దెన్ లెస్ చార్జ్, దెన్ ఇనర్ట్ గ్యాస్. ఓకే. నెక్స్ట్ ఓకే. సో అకార్డింగ్ టు దట్ ఫాజల్స్ రూల్, సో విచ్ వన్ ఈస్ హియర్ కరెక్ట్ ఆప్షన్, second one, isn't it? 4th one greater, more ionic than second here, then first sulfur dioxide. So last 3, this is pakka nitrogen pure covalent compound. Okay ma. So these are the some questions on which concept Fazal's rules. Okay ma, please like, share and subscribe to Sri Vidya tutorials. Okay children, so this is the part 1 of chemical bonding. Okay ma'am, thank you.